ఎస్ హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవర్ ఆఫ్ ఇంటెలిజెన్స్. మనం ఈ వీడియోలో అయితే ఇఫ్ ఎల్స్ ఇఫ్ లాడర్ ఇంకా నెస్టెడ్ ఇఫ్ ఎల్స్ నేర్చుకుందాం. ఫస్ట్ ఇఫ్ ఎల్స్ ఇఫ్ లాడర్ చూద్దాం. ఎస్ ఇప్పుడు నేను ఒక వేరియబుల్ని డిక్లేర్ చేశాను. printf స్టూడెంట్ ఎస్ ఇప్పుడు స్టూడెంట్ మార్క్స్ని ఎంటర్ చేయమన్నాను. దానికి రీడ్ చేయాలి కదా, దానికోసం స్కాన్ఎఫ్ వాడుతున్నా. %d కామా యాంబర్సన్ ఐ, ఎందుకంటే నేను యాంబర్సన్ ఐ తీసుకున్నాను కదా, అందుకని ఇక్కడ ఐ కూడా తీసుకున్నాను. అండ్ ఇప్పుడు ఇఫ్లోని ఐ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఇఫ్ ఎల్స్ ఇఫ్ లాడర్లో మనం ఏం చేద్దాం అంటే 90 to 100 ఏమో ఫస్ట్ క్లాస్ ఇద్దాం, ఇంకా 80 to 90కి సెకండ్ క్లాస్ ఇద్దాం, ఇంకా 50 to 80కి థర్డ్ క్లాస్ ఇద్దాం, ఇంకా 35 to 50కి జస్ట్ పాస్ ఇద్దాం, ఇంకా మిగతా వాటికి అయితే ఫెయిల్ ఇచ్చేద్దాం. ఓకేనా? 90 యాంబర్సన్ ఐ less than or equal to 100. ఎస్ దీని కండిషన్ ఏంటంటే ఐ అనేది చూడండి, ఐ అనేది 90 కంటే ఎక్కువ ఉండాలి, ఈక్వల్ అయినా పర్లేదు. ఇంకా ఐ అనేది 100 కంటే తక్కువ ఉండాలి, ఇంకా ఈక్వల్ అయినా పర్లేదు. అలా అనుకుంటే ఏమిద్దాం, printf ద స్టూడెంట్ ఈస్ పాస్డ్ ఇన్ ఫస్ట్ క్లాస్. ఓకే. ఎస్ నెక్స్ట్ ఏం చేయాలంటే మీరు ఎల్స్ ఇఫ్ ఇచ్చుకోవాలన్నమాట. ఎల్స్ ఇఫ్ కండిషన్కి ఈ అపోస్ట్రోఫీస్ కానీ సెమికాలన్ కానీ పెట్టకూడదు. ఇంకా దీని కండిషన్ ఏమైనా ఇవ్వాలి, ఐ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 80 యాంబర్సన్ ఇంకా ఐ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు అక్కర్లేదు 90కి, ఎందుకంటే లెస్ దాన్ ఇచ్చాను కాబట్టి 89 వరకు చెక్ చేస్తుంది అనమాట. ఇక్కడ పైన ఏమో 90కి ఈక్వల్ టు ఇచ్చాను కదా, అంటే ఇక్కడ 89 వరకు చేయాలి కదా. ఇక్కడ ఇలా ఇచ్చాను కాబట్టి 89 వరకు చేసుకుంటుంది, ఈక్వల్ టు ఇవ్వలేదు కాబట్టి. ఎస్ ఇప్పుడు printf ఇద్దాం. printf the student is passed in second class. yes ఇంకా else if I greater than or equal to 50 ఇద్దాం. 50 అండ్ యాంబర్సన్ ఐ లెస్ దాన్ ఇందాక 80 ఇచ్చాను కాబట్టి ఇప్పుడు 80. ఇంకా ఇది ఏంటంటే 79 వరకు చెక్ చేస్తుంది, ఎందుకంటే నేను ఈక్వల్ ఇవ్వలేదు కదా ఇక్కడ కూడా. printf the student is passed in third class. yes ఇంకా else if I greater than or equal to 35 and యాంబర్సన్ I less than 50. ఇలా అయితే ఏం చేయాలి, జస్ట్ పాస్ అని కదా ఇవ్వాలి. printf
the student is just passed. ఇంకోటి ఏమి ఇచ్చుకోవాలి, ఎల్స్ ఫెయిల్కి. ఇప్పుడు 100 నుంచి 35 వరకు ఏ ఉన్నాయో మొత్తం ఇచ్చుకున్నాం. అంటే ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్ ఇచ్చుకున్నాం. ఇంకా ఏముంటుంది, ఫెయిలే కదా ఉంటుంది. ఫెయిల్లో కూడా ఇంకా ఫస్ట్ ఫెయిల్, సెకండ్ ఫెయిల్ అని ఉండదు కదా. అందుకని డైరెక్ట్గా ఎల్స్ బ్లాక్ ఇచ్చుకొని చేసుకోవచ్చు కదా. అందుకని నేను డైరెక్ట్గా printf the student is failed. ఎస్, ఇంకా ఈ కోడ్ అయిపోయింది. హోప్ ఈ కోడ్లో ఏం లేదనుకుంటున్నా, చూద్దాం. కంపైల్ అవుతుంది. ఎస్, ఒక ఎర్రర్ అనేది వచ్చింది. కమాండ్ ఎగ్జిట్ కోడ్ యూస్ బిట్వీన్. ఎస్, ఇక్కడ గెట్ ch తప్పించాను. ఇప్పుడు చూద్దాం. ఎస్, కరెక్టే. 36 ఇద్దాం. ద స్టూడెంట్ ఈస్ జస్ట్ పాస్డ్. ఇంకా 100 ఇద్దాం. ద స్టూడెంట్ ఈస్ ఫస్ట్ క్లాస్. ఇంకా 12 ఇద్దాం. ద స్టూడెంట్ ఈస్ ఫెయిల్డ్. ఎస్, హోప్ మీకు ఈ వీడియో అర్థమైంది అనుకుంటున్నాను. మీకు కానీ ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో పిన్ చేయండి, నేను మీకు రిప్లై ఇస్తాను. లేదు అంటే ఇంకో వీడియో కూడా చేస్తాను దాని మీద. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.